హుజురాబాద్ లో మేడారం టీవీ ఛానల్ అంటే మునుగోడు ఎన్నికలన్నా మైక్ పట్టుకొని పిలిస్తే మేడారం సంబంధాలు ప్రభుత్వ అధికారుల కంటే కూడా మేడారం సంబంధిస్తే జప్ప ఉన్నది రాతలకైన అని నువ్వు అట్లా అన్నావు కదా. ఇది ఊరి భయపడనా, ఈయనకు భయపడనా, ఈయనకు భయపడనా, ఈయనకు భయపడనా, ఈయన జాతకం ఇది, ఈయన జాతకం ఇది, ఈయన జాతకం ఇది. నువ్వు అయ్యగారు చెప్పినట్టు చెప్పినా, ఈయన అయ్యగారు కాదు, ఈ అయ్యగారు చెప్పినట్టు చెప్పినా. జిఎస్ఎల్కి స్వాగతం. నేను సునీల్ చంద్ర. ఈరోజు మనం మేడారం మీ ఛానల్ స్టూడియోలో ఉన్నాం. మేడారం టీవీ గురించి అందరికీ తెలిసిందే, పరకాల సమ్మయ్య గౌడ్. అసలు జర్నలిజం అంటే అందరికి చేతనవుద్దా, వల్లవుద్దా అని ఎన్నో చాలా ప్రముఖమైన ప్రధానమైన అంశాల మీద మనం మాట్లాడదాం. మీరు కూడా ఎదగాలని కూడా కోరుకుంటున్నాం అన్నా. చిన్న చిన్న జర్నలిస్ట్ ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. చెప్పను ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం వల్ల 2014 సమయంలో మీరు మా ఊరికి వచ్చారు. మా ఊరికి వచ్చినప్పుడు అది బీఆర్ఎస్ ఎన్నికలు, బీఆర్ఎస్ అప్పుడు ఆ టైంలో మీరు ప్రచారంలో వచ్చినప్పుడు మీ మౌత్ పెట్టి ఇది పెట్టడం, కన్మైకి పెట్టడం కానీ, వాయిస్ తీసుకోవడం కానీ, ఇదంతా చూసినప్పుడు నేను అనుకున్నా నిజంగా జర్నలిజంకు ఉండే వాల్యూ వేరనుకున్నా. మీ మాటల శబ్దం, ఆ బేస్, ఆ తర్వాత వాయిస్ తీసుకునే విధానం, ఇదంతా కూడా అప్పటికి ఈ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ రాలేదు. అసలు న్యూస్ అనేది ఎక్కువ మందికి పెద్దగా అందరి విద్యలాగా ఉండే. ఆ టైంలో మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ నేను ఇన్స్పైర్ అయినా. అది ఒక చింత అని ఉంటుంది. నిజంగా ఇది గుర్తు చేసుకొని చెప్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా సందర్భాల్లో నేను ఫాలో అవ్వకుండానే వస్తున్నా. సరే, ఇదొక ఎత్తు అయితే జర్నలిజం అనేది అసలు ఏంటి అనేది మీరు ఒకసారి మొదలు పెట్టండి అన్న. అందరికీ నమస్తే. మా మేడారం టీవీ మా పత్రిక తరఫున కూడా మీకు అందరికీ నమస్తే. నా పేరు పరకాల సమ్మయ్య గౌడ్. నేను గత 36 సంవత్సరాలుగా జర్నలిజంలో పనిచేస్తున్నాను. 36 సంవత్సరాలు అంటే ఇప్పుడు 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అంటే డిసెంబర్ 14కు 36 డిసెంబర్ జనవరి వచ్చింది కాబట్టి 37వ సంవత్సరంలోకి వెళ్తున్నాం. అయితే జర్నలిజానికి ఎలాంటి క్వాలిఫికేషన్ రావాలి, ఎలాంటి వార్తలు రాస్తే ప్రజల్లో మన పేరు వస్తుంది. సునీల్ అది అన్నట్టు ఎలాంటి వార్తలు రాస్తే మనకు పేరు వస్తుంది. బట్ నా వృత్తి ప్రవృత్తి అప్పుడు ఏంటంటే నేను ఒక కళ్ళు గీత కార్మికుడిని మాత్రమే. నా క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువే. నేను అప్పుడు ఆ సమయంలో ఇందాక సునీల్ అన్నట్టు ఆ సమయంలో దేవులపల్లి అమర్ వారానికి ఒకసారి ఆంధ్రప్రభలో 3వ పేజీలో డెట్ లైన్ అనే ఒక వార్త వచ్చేది. ఆ వార్త మొత్తం టోటల్ గా ఈ వారంలో ఈ మన తెలుగు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందని దేవులపల్లి అమర్ గారు ఆ వార్త రాసేది. దాన్ని నేను కటింగ్ చేసుకునేది. కటింగ్ చేసుకుని ఎందుకు రాసాడు, ఎలా రాసాడు, ఎందుకు రాశాడు, దీని ద్వారా ఏమిటి ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుంది అనే ఉద్దేశం అలా తీసాను. తదుపరి అల్లం నారాయణ గారు మా గురువు గారు, అల్లం నారాయణ గారు జీవగడ్డ విజయ్ కుమార్ జీవగడ్డ నడిపినప్పుడు నేను హుజురాబాద్ కరీంనగర్ పోయి నేను వార్తలు, నా కథలు, నా కవితలు ఇచ్చి వచ్చి ఉండేవాడిని. నాకు అలా ఆసక్తి, ఇందాక మీరు అన్నట్టు నాకు అట్లా ఆసక్తి పెరిగింది. నా క్వాలిఫికేషన్ చాలా తక్కువ, కానీ నేను చదివింది ఎక్కువ. ఏ వార్త రాస్తే పేరు వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఏ సబ్జెక్టు పై వార్త రాయాలి, ఎలాంటి డెడ్ లైన్స్ పెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ వార్తను చూస్తే 4 క్లుప్తంగా చదవాలి. అప్పుడు రాసిన వారికి పేరు రావాలి. ఒక్క వార్తను నాకట్టుకున్నది. నేను ఎక్కడో ఉండి ఒక గ్రామం గురించి రాశాను. మా జీవితాలు తెల్లవారాల్సిందే అని ఒక వార్త రాశాను ఒక లేఖలో. ఉదయం ఉత్తరాలు ఉండే అప్పుడు ఎందుకంటే ఎప్పుడో రాస్తే ఉదయం పేపర్లో రాస్తే అక్కడ ఆ వార్త తీసుకుని ఆ ఊరికి వేరు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ మీరు వార్త రాశారు కదా, మీకు ఏమి సమస్యలు ఏమున్నాయి, వార్త రాశారు కదా అని. అప్పుడు నాకు ఏనుగా 100 ఏనుగలంత బలం వచ్చిస్తున్నది. అంటే అప్పుడు ఆ ఒక్క వార్తకి ఎంత ఉంటుందా అనుకోని ఒక వార్త అప్పుడు నువ్వైతే ఎలాగా నాకు పేరు రావాలని ఎలాగైతే నువ్వు పాత్రాడుతున్నావు, ఎలాగైతే ముందుకు వెళ్తున్నావు, ఒక వార్త ఎన్నో వార్తలు రాసి ఒకప్పుడు నేను వెలుగు అనే పక్ష పత్రిక ఉండే కరీంనగర్ లో అప్పుడు జాయిన్ అయ్యాను. నేను ఆ ఇయర్ నాకు గుర్తులేదు కానీ అప్పుడు స్టోరీ రాసేది, జీవగడ్డ స్టోరీ రాసేది.
వెలుగు ఉమ్. ఒక పత్రికలో పక్షపత్రిక ఉండే అట్ల నుంచి అలాగే హుజురాబాద్ ఉదయం పత్రికలో చేశాను. ఇక్కడ మల్హారెడ్డి వార్తా పత్రికలు చేశాను. చాలా పత్రికలకు వార్తలు రాసుకుంటూ నేను ప్రత్యేకించి ఎవరినో ఒకరిని ఫాలో అవుతుంది. ఇందాక అన్నప్పుడు మనం ఎవరినో ఒకరు ఆదేశాలు ఆయన ఎందుకు ఎదిగాడు నేను ఎదగాలనుకోవాలి. బట్ ఆయన ఆయన తుంచాలని నేను ఎదగాలని అనుకుంటే మా జీవితం అక్కడ బర్నింగ్ అయిపోతుంది. ఆయన ఎదిగాడు నేను ఇలా ఎదగాలనుకున్నాను జర్నలిజంలో ఎదుగుతాను. బట్ అలా వార్తలు రాయడంలో మాత్రం అసలు వెనకాడే పరిస్థితి ఉండకపోయేది. బట్ అలాగే క్రమేపీ వచ్చేసి అంటే కొన్ని పత్రికలు చూశాను. ఆంధ్ర టుడే, ఆంధ్ర వాయిస్, కాకతీయ, ఇంకా కొన్ని పత్రికలు చేశాను. దాదాపు నేను ఒక 10-14 పత్రికలలో పనిచేశాను. 10 పత్రికలు 14 చేసిన తర్వాత నాలో ఇంత టాలెంట్ వచ్చింది కానీ ఎందుకు పేపర్ పెట్టకూడదో ఆలోచించి హుజురాబాద్ పత్రిక పేరు హుజురాబాద్ వార్త ఒక పత్రిక ఏర్పాటు చేసి నా వార్తలు నేనే రాసుకుంటూ పేపర్ కొట్టించుకుంటా మొత్తం టోటల్ గా హుజురాబాద్ వార్త, హుజురాబాద్ వాణి, తదుపరి ఒక భూపాలపల్లి వార్త అని కూడా పేపర్ కూడా తీశాను. నేను సంపాదకునిగా నేనే ఎడిటర్ వస్తే బట్టి వేరే ఎలా వార్తలు రాస్తారు, నేను ఎలాంటి వార్తలు రాయాలి, దానికి భిన్నంగా ఎట్లా రాస్తే నేను ముందుకు పోతాను అనే ఉద్దేశం ఏమంటే ఆ రకంగా నేను సొంత పత్రికలు పెట్టుకొని నేను నడుపుకుంటూ ఒక తరుణంలో మేడారం పోయినప్పుడు మా పెద్ద పాప మీ అందరూ ఫ్యామిలీతో పోయినప్పుడు మేడారం యూట్యూబ్ ఛానల్ పెట్టాలని మా పాప ఆలోచన చేయడం, యూట్యూబ్ ఛానల్ పెట్టడం, తదుపరి పేపర్ కూడా పెట్టడం. పేపర్ కూడా 12లో పేపర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 12లో అప్పటి నుంచి పత్రిక కూడా తీసుకోవడం, అదే ఒక పత్రిక మీద కూడా పరకాల సమ్మయ్య గౌడ్ కాక మేడార సమ్మయ్య గౌడ్ గారు పేరు వచ్చింది. అని మరి మీరు ఈ వార్తల ప్రయాణంలో ఇలాంటి వార్తలు రాసినప్పుడు ప్రజలకు ఎక్కువ కనెక్ట్ అవుతా ఉంటాయి. ఎన్నో రకమైన వార్తలు ఉంటాయి కదా, ఏ రకమైన వార్తల వల్ల ఒక జర్నలిస్ట్ కు, ఒక పత్రికకు, ఒక ఛానల్ కి ఎక్కువ గుర్తింపు వస్తుంది? బట్ ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో తీసుకుంటే అన్ని వార్తలు వస్తూనే ఉంటాయి. చిన్న వార్తలు వస్తాయి, పెద్ద వార్తలు వస్తాయి, మధ్య తరగతి వార్తలు వస్తాయి. ఏ వార్త అయినా మన పేపర్ నిండా వార్తలు వస్తాయి. నేను వాటికి భిన్నంగా పనిచేస్తాను. ఏ వార్త అంటే ఒక సమస్య ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన ఉండేది. ఒక తల్లికి బిడ్డకు ఎలాంటి విడబాటు ఉంటుంది, ఒక తండ్రికో బిడ్డలకు ఎలాంటి దగ్గర ఉంటాయి అంటే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వార్తలు ఉండాలని నేను చూస్తాను. లేకపోతే నేను వార్త రాయ అంటే ఉదాహరణకు సపోజ్ ఇప్పుడు కొన్ని కుటుంబ కలహాలు జరుగుతాయి, చిత్త రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయ వాళ్ళు ఎవరి మధ్య వాళ్ళు వాడుకుంటారు. ప్రజల్లోకి నేను ఎక్కువ ఇది కావడం అంటే ప్రజల సమస్యలను ఈ వార్త వేరే పత్రిక వాడు రాయడు మరి నేను డిసైడ్ అయినప్పుడు ఆ వార్త రాస్తా. ఈ ఒక్క వార్త 100 పేపర్లు వస్తే, నా పేపర్లు వస్తే 100 పేపర్లలో వచ్చిన వార్తలు ఇల్లత్తే అన్న పేపర్ చదవడు. బట్ అట్లా నేను ఎన్నుకుంటా. నా వార్త ఏ ఒక్క వార్త అని అట్లుండే ఎవరు కూడా ఈ వార్త రాయాలి. బట్ ఈ వార్త కూడా ఎవరు రాయాలి. ఇక్కడ చూడు, భూపాలపల్లి రాజకీయం, ఆలయ నిర్మాణం, ఓటమి సెంటిమెంట్. ఏ ఒక్క పేపర్ ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా దీనిలో బాగున్నాయి లోతుగా ఆలోచిస్తే ఇలా రాయరు. అందుకోసం ఏంటంటే వీడు ఏదో రాస్తాడు, మేడం సమయం ఏదో రాస్తాడు, ప్రజల్లోకి ఈజీగా వెళ్ళిపోయి ఇంకా సీనియర్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళు నాతో కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మరి ఏం వార్త రాసిన అసలు ఏంటి సబ్జెక్ట్ నీ ఎట్లా దొరికింది, ఈ వార్త ఎట్లా రాసినావు అంటే కూర్చుని అవుతా. నేను చెరలో పోయి చేపలు పట్ట, అందరు పడతారు చెరలో పోయి చేపలు, కానీ నేను పట్ట. ఎందుకు పట్ట అంటే మనం ఒడ్డు మీద ఊకుంటే ఆ చేపల బ్రతుకులేంది, అవి ఎలా బతుకుతున్నాయి, ఎన్ని రోజులకు అవి మనకు ఎదుగుతాయి, అవి ఏం ఆహారం తింటాయి నీళ్ళల్లా, అలా చేయాలి తప్ప రాగానే గేలా వేసి పట్టుకుపోయి వండుకొని తినాలని అట్లా సూక్ష్మంగా నేను ఆలోచిస్తాను. ఆలోచించి అంత నేను ఎప్పుడు మాట్లాడినా కానీ పల్లెటూరు భాషలో మాట్లాడతాను. మరి ఇలాంటి క్రమంలో ఉన్న అంటే డిఫరెంట్ గా మిగతా వాళ్ళు డిఫరెంట్ రాస్తున్నప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది సీరియస్నెస్ ఉంటుంది. ఆ సీరియస్ సబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు ఇటు రాజకీయ నాయకుల నుంచి, కొన్నిసార్లు పోలీసుల నుంచి, కొన్నిసార్లు ఇక ఎవరైతే మనం ఒక వార్త రాసినప్పుడు నిజం రాయాలి వాళ్ళకి గుండెకు తాకినట్టు ఉంటుందో వాళ్ళ నుంచి కూడా సమస్యలు అనేది ఎదురైతే నీకంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైంది? నాకు ధైర్యం ఏంటంటే నేను తాడి చెట్లు ఎక్కిన వాడిని, ఆకాశం మీద పెట్టి కిందికి దిగిన వాడిని. కొంచెం భయం అనేది నాకు అనిపించదు. వార్త రాసినప్పుడు వెనక ముందు ఇటు అటు అన్ని విధాలను సాధిస్తా శోధిస్తా వార్త రాస్తా.
కానీ నిజాన్ని నేను చెప్పడానికి నేను భయపడితే విలేకరణ ఎట్లయితా? నిజాన్ని రాసినప్పుడు నేను ఆ వార్త రాస్తే నాకు అబ్బు అని నేను అనుకుంటే నేను విలేకరణ ఎట్లయితా? విలేకరణ కాలేను కదా. ఓకే. అంటే ఏదైనా కానీ రాయాలి సబ్జెక్టు పై అనుకున్నప్పుడు రాయాలి. అది రాజకీయ నాయకులు ఒత్తిడి అవుతుందా, ప్రజలను బెదిరిస్తారా, ఇంకెవరైనా దాడులు చేస్తారా, ఇంకెవరైనా కేసులు పెడతారా అనేది నాకు ఎవ్వరు ఎన్ని కేసులు పెట్టా నేను చెప్పాలనుకునే మాత్రం చెప్పాలి. సాబ్ చెప్పేస్తారు. నేను చెప్పాలనుకునే మాత్రం చెప్పాలి. భయపడితే మాత్రం బాంబు లాంటి వార్త కూడా నిర్వీర్యం అయిపోతుంది. భయపడకుండా నువ్వు రాసిన వార్త చిన్నదైనా కానీ బాంబు లాగా వెళ్తుంది. ఈ విషయంలో అంటే జర్నలిస్టులకు ఒకప్పుడు రాజకీయ నాయకులు అది ఇవ్వను కదా, ఆ పై స్థాయి వాళ్ళు కూడా భయపడతారు. దేవుడు ఇప్పుడు ఈ నిజం చెప్తారు. కాలక్రమంలో ఒకటి వచ్చిందంటే రాజకీయ నాయకుడు జర్నలిస్టు పిలువగాల్సిన పరిస్థితి. ఆ టైంలో కూడా లేడారా అన్నైతే ఆ రాజకీయ నాయకుడు భయపడ్డారు తప్ప అని చెప్పాలంటే వాళ్ళకి మాత్రం ఇక రెండోది ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని వాడుకొని దేశంలో సరే దేవులైనా సరే ఎందుకు వెళ్ళకుండా అసలు మీరు ఉండే అస్తిత్వో కనెక్టివిటో పౌరుషమో దాన్ని తీర్చుకుని చెప్తాను. అన్ని రకాలైతే సాక్ష్యంగా గతంలో సిరికొండ మధుసూదనాచారి